భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. వచన భగవద్గీత గీతా మహాత్మ్యం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తిప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమోऽस्तु ते వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्. अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणीम्. శ్రీమద్ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అర్జునుడు అడుగుతున్నాడు, మహాబాహు, ఋషికేశ, కేసి నిషూదన, సన్యాసం, త్యాగం ఈ రెండిటి యొక్క తత్వాలను వేరువేరుగా తెలుసుకోవాలి అనుకుంటున్నాను. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, చాలామంది పండితులు కామ్యకర్మలను విడిచిపెట్టడం సన్యాసమని చెప్తారు. విచారణశీలురు సర్వకర్మ ఫలత్యాగాన్ని త్యాగమని అంటారు. కొంతమంది విద్వాంసులు కర్మ చేయడమే దోషమని, కనుక అది వదిలివేయి తగినదని అంటారు. కానీ ఇంకొంతమంది యజ్ఞదాన తపకర్మలు వదిలివేయి తగినవి కావు అని అంటారు. పురుషశ్రేష్ఠ అర్జున, సన్యాసం, త్యాగం ఈ రెండిటిలో ముందు త్యాగ విషయమై నా నిశ్చితాభిప్రాయాన్ని చెప్తాను విను. త్యాగం కూడా సాత్విక, రాజస, తామస భేదాలతో 3 రకాలని చెప్పబడింది కదా. యజ్ఞ దాన తపకర్మలు 3 అంతఃకరణాన్ని పవిత్రం చేస్తాయి. కాబట్టి పార్థ, ఈ యజ్ఞ దాన తపకర్మలు ఇంకా ఇతర కర్తవ్య కర్మలు అన్నీ ఆసక్తిని, ఫలాన్ని విడిచిపెట్టి తప్పక చేయతగినవని నా నిశ్చితమైన ఉత్తమమైన అభిప్రాయం. నిషిద్ధమైన కామ్యకర్మలను విడిచిపెట్టడం ఉచితమే గాని నియమితమైన కర్మలను విడవడం తగినది కాదు. అజ్ఞానం వల్ల వాటిని విడిచివేయటం తామస త్యాగం అనిపించుకుంటుంది. ఇదంతా దుఃఖపూరితమే అనుకొని శారీరక కష్టానికి భయపడి కర్తవ్య కర్మలను దేనినైనా విడిచిపెడితే అది రాజస త్యాగం అవుతుంది. పైగా అలా త్యాగం చేసిన త్యాగఫలం మాత్రం లభించదు. అర్జున, శాస్త్రవిహితమైన కర్మ చేయతగినదే అని భావించి ఆసక్తిని, ఫలాన్ని కూడా విడిచిపెట్టి నియమితమైన కర్మను చేస్తే అది సాత్విక త్యాగం అనిపించుకుంటుంది. అకులమైన కర్మ పట్ల అద్వేషం కానీ, కుశల కర్మ పట్ల ఆసక్తి కానీ లేని శుద్ధ సత్వ గుణయుక్తుడు, సంశయరహితుడు, మేధావి అయినవాడే అసలైన త్యాగి. శరీరధారి అయినప్పుడు పూర్తిగా అన్ని కర్మలను వదిలిపెట్టడానికి శక్యం కాదు. కాబట్టి కర్మఫలాన్ని త్యజించిన వాడే త్యాగి అని చెప్పబడతాడు. కర్మఫలాన్ని త్యాగం చేయని వారి యొక్క కర్మలను అనిష్టం అంటే చెడు, ఇష్టం అంటే మంచి, మిశ్రమని 3 రకాలైన ఫలితాలు మరణించిన తర్వాత తప్పకుండా కలుగుతాయి. కానీ కర్మఫలాన్ని విడిచిన వారికి ఎప్పుడూ ఆ ఫలితాలు ఉండవు. మహాబాహు, సర్వకర్మలు సిద్ధించడానికి సాంఖ్యశాస్త్రంలో కర్మలు అంతరించడానికి చెప్పిన ఈ 5 కారణాలను నేను చెప్తాను, చక్కగా విను. కర్మలు సిద్ధించడానికి అధిష్టానం, కర్త భిన్న రకాలైన సాధనాలు, రకరకాలైన వేర్వేరు చేష్టలు కారణాలు. అలాగే 5వ హేతువు దైవం. నరుడు శరీర వాన్మనసులతోటి న్యాయమైనది ఏదైనా, శాస్త్రానుకూలం, తద్విరుద్ధమైనది ఏదైనా ఏ పని ప్రారంభించినప్పటికీ దానికి ఈ 5 కారణాలు. ఈ విషయం ఇలా ఉన్నప్పటికీ
శుద్ధ బుద్ధి లేని కారణంగా కర్మలు జరగడానికి శుద్ధ స్వరూపమైన ఆత్మనే కర్తగా తలచే దుర్మతి అయిన అజ్ఞాని వాస్తవాన్ని గమనించడం లేదు. అంతఃకరణంలో నేను కర్తను అనే భావం లేనివాడు, ప్రాపంచిక పదార్థాలతో కర్మలలో తగులుకొననివాడు ఈ లోకాలన్నిటినీ మట్టుపెట్టినా వాస్తవానికి అతడు చంపినవాడు కాడు. అతనిని ఏ పాపము బంధించదు. జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం అని కర్మచోదన 3 రకాలు. కర్త, కరణం, కర్మ అని కర్మ సంగ్రహం 3 రకాలు. గుణసంఖ్యను చెప్పే శాస్త్రంలో జ్ఞానం, కర్మ, కర్త కూడా గుణభేదాన్ని బట్టి 3 విధాలుగా చెప్పబడింది. వాటిని కూడా పూర్వంలాగే చక్కగా విను. వేర్వేరుగా ఉండే సర్వప్రాణులలోనూ ఒకే అవ్యయమైన పరమాత్మ భావాన్ని విభాగరహితమైన సమభావంతో చూడగలిగితే సాత్విక జ్ఞానమని, సర్వభూతాలలోనూ వేర్వేరుగా ఉండే నానాభావాలను వేర్వేరుగానే తెలుసుకునే జ్ఞానం రాజస జ్ఞానమని తెలుసుకో. ఒక కార్యరూపమైన శరీరంలోనే సంపూర్ణమైన అహైతుకమైన తత్వార్థరహితము, తుచ్చము అయిన ఆసక్తిని కలిగి ఉంటే ఆ జ్ఞానం తామసమని అంటారు. శాస్త్రవిహితమైనట్టి, కర్తృత్వాభిమానం లేనట్టి, రాగద్వేషాలు లేకుండా ఫలాన్ని కోరకుండా చేసే కర్మను సాత్విక కర్మ అంటారు. భోగాలు కోరుకునేవాడు కానీ, అహంకారం కలవాడు కానీ మిక్కిలి ఆయాసపడి చేసే కర్మ రాజస కర్మ అనిపించుకుంటుంది. పరిణామం, క్షయం, హింస, సామర్థ్యం ఇవేమీ గమనించకుండా కేవలం అజ్ఞానంతో ఆరంభించబడే కర్మ తామసమని చెప్పబడుతుంది. సంగరహితుడు, నేను చేస్తున్నాను అని అననివాడు, ధైర్యం, ఉత్సాహం కలిగినవాడు, కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా హర్షశోకములనే వికారాలు పొందనివాడు సాత్వికమైన కర్త అవుతాడు. ఆసక్తి కలవాడు, కర్మఫలాన్ని కోరుకునేవాడు, లోభి అయినవాడు, హింసించే స్వభావం కలవాడు, అసుసుడు, హర్షశోకాలు కలిగినవాడు రాజసకర్తగా చెప్పబడతాడు. అయుక్తుడు, ప్రాకృతుడు, గర్విష్టి, ధూర్తుడు, ఇతరుల జీవనాధారాలను నాశనం చేసేవాడు, సోమరితనం కలవాడు, శోకించేవాడు, దీర్ఘసూత్రి అంటే సోమరిపోతు అయిన కర్తను తామసకర్త అంటారు. ఇక బుద్ధికి, ధృతికి కూడా గుణాలను బట్టి ఉండే 3 రకాల భేదాలను సంపూర్ణంగా వేర్వేరుగా చెప్తాను విను. పార్థ, ప్రవృత్తి మార్గాన్ని, నివృత్తి మార్గాన్ని, కార్యాన్ని, అకార్యాన్ని, భయాన్ని, అభయాన్ని, బంధాన్ని, మోక్షాన్ని యథార్థంగా తెలుసుకునే బుద్ధి సాత్విక బుద్ధి. ధర్మాధర్మాలను, కర్తవ్యాలను యథార్థంగా తెలుసుకోలేని బుద్ధి రాజస బుద్ధి. తమోగుణం చేత ఆవరించబడి అధర్మాన్ని ధర్మంగాను, సమస్త కార్యాలను విపరీతంగాను భావించే బుద్ధి తామస బుద్ధి. పార్థ, ధ్యానయోగం ద్వారా మన ప్రాణేంద్రియాల యొక్క కార్యాలను ఏమాత్రం చలించని ధృతితో ధరిస్తూ ఉంటే ఆ ధృతిని సాత్విక ధృతి అంటారు. ఫలాకాంక్ష అయినవాడు ఏ ధారణాశక్తి ద్వారా అత్యంత ఆసక్తితో ధర్మార్థ కామాలను ధరిస్తూ ఉంటాడో ఆ ధారణాశక్తియే రాజస ధృతి. పార్థ, దుష్టబుద్ధి కలవాడు ఏ ధారణాశక్తి చేత నిద్ర, భయం, శోకం, దుఃఖం, ఉన్మత్తత కూడా విడిచిపెట్టడో అది తామస ధృతి. భరతసత్తమా, ఇప్పుడు 3 రకాలైన సుఖాన్ని గూర్చి విను. సాధకుడు భజన, ధ్యాన, సేవాదులనే అభ్యాసం చేత రమిస్తూ ఉన్నప్పుడు, దుఃఖం పూర్తిగా తొలగిపోయినప్పుడు కలిగే సుఖం అది మొదట్లో విషంలా అనిపించినప్పటికీ పరిణామంలో అమృతతుల్యంగా ఉంటుంది. కాబట్టి ఆ పరమాత్మ విషయకమైన బుద్ధి యొక్క ప్రసాదం వల్ల పుట్టిన సుఖం సాత్వికం అని చెప్పబడుతుంది. విషయేంద్రియ సంయోగం వల్ల కలిగే సుఖం మొదట్లో అనగా భోగకాలంలో అమృతతుల్యంగా అనిపించినప్పటికీ పరిణామంలో విషతుల్యం అవుతుంది. కనుక ఆ సుఖాన్ని
రాజస సుఖం అంటారు. భోగకాలంలోనూ తరువాత కాలంలోనూ కూడా ఆత్మను మోహింపచేసేది, నిద్ర ఆలస్య ప్రమాదాల వల్ల పుట్టేది అయిన సుఖం తామస సుఖమని చెప్పబడుతోంది. భూమిపైన కానీ ఆకాశంలో కానీ దేవతలలో కానీ ఇంకా ఎక్కడైనా కానీ ప్రకృతిజన్యమైన ఈ 3 గుణాల నుంచి విముక్తమైన ప్రాణి ఏదీ లేనే లేదు. పరంతప బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల యొక్క కర్మలు స్వభావజన్యమైన గుణాల చేత విభజించబడ్డాయి. మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, ధర్మాచరణ కోసం కష్టాన్ని సహించడం, బాహ్యాభ్యంతరాలలో శుచిగా ఉండడం, ఇతరుల అపరాధాలను క్షమించడం, రుజుత్వం కలిగి ఉండడం, వేదశాస్త్రాల యొక్క అధ్యాపనం చేయడం, పరమాత్మతత్వాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవడం, వేదశాస్త్రాలు, భగవంతుడు, పరలోకం వీటి పట్ల శ్రద్ధ కలిగి ఉండటం ఇవన్నీ కూడా బ్రాహ్మణులకు స్వాభావిక కర్మలు. శౌర్యం, తేజస్సు, ధైర్యం, చాతుర్యం, యుద్ధంలో వెన్ను తిరగకపోవటం, దానం చేయడం, ఈశ్వరభావం ఇవన్నీ కూడా క్షత్రియులకు స్వాభావిక కర్మలు. ఇక వ్యవసాయం, గోపాలనం, క్రయ విక్రయ రూపమైన సత్య వ్యవహారము ఇవి వైశ్యులకు స్వాభావిక కర్మలు. అన్ని వర్ణాల వారికి సేవ చేయడం శూద్రులకు కూడా స్వాభావిక కర్మయే. శ్రీమద్ భగవద్గీత మోక్ష సన్యాస యోగము తరువాత భాగము తరువాత ప్రసారంలో విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవా